హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి నేను 2 రోజుల ముందు చేసుకునే ఏర్పాట్లను అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం, దేవుడి ఇల్లు క్లీన్ చేసుకోవడం, దేవుడి సామాన్లు, దీపాలు అవన్నీ కడుక్కోవడం, ఆ రోజుకి కావాల్సినవన్నీ 2 రోజుల ముందు స్టార్ట్ చేశానన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో నేను బుధవారం తీస్తున్నానండి. నిన్న మంగళవారం ఇవన్నీ చేయం కదా, మామూలుగా దీపాలు కడగడం, దేవుడి ఇల్లు క్లీన్ చేయడం, పటాలు తొడవడం ఇవన్నీ కూడా మంగళవారం మనం చేసుకోం కదా మామూలుగా. ఇంకా సోమవారం అంటే నాకు 5th డే ఆ రోజు. జనరల్గా నేను 5 డేస్ కంప్లీట్గా దేవుడింట్లోకి రాను. 6th డే మాత్రమే అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇంకా అలా కుదరలేదన్నమాట. ఇంకా రేపు చేసుకుందాం అనుకుంటే ఒక ఫంక్షన్ కోసం రేపు ఊరెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే లోపల అయితే సాయంత్రం అయితే పడుతుంది. ఇంకా తర్వాత చేసుకోవడం కష్టమని ఈరోజే అన్నీ చేసుకుందామని స్టార్ట్ చేశాను. దానికోసం నేను ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేవాల్సి వచ్చింది. అలా లేస్తే కానీ ఇవన్నీ అవ్వవు కదా. లేవంగానే ఇంట్లో చెత్తలు ఊడ్చేసి వెంటనే స్నానం చేసి ఇంకా ఇదే పని స్టార్ట్ చేశానన్నమాట. దేవుడిలు క్లీన్ చేయడము, పటాలన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. మాది చిన్నదే కాబట్టి రూము అంత ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే అయిపోతుంది. పటాలు కూడా ఇంకా ఎక్కువ లేవండి, తక్కువే ఉంటాను కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇంకా డోర్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసాను, అంటే పై ఫ్లోర్ కానీ కింద ఫ్లోర్, కిచెన్ అన్నీ క్లీన్ చేశాను. కానీ ఈ ఒక్క దేవుడి ఇల్లు మాత్రం పెండింగ్లో ఉంది. అది ఈరోజు చేస్తున్నాను. దేవుడిల్లు క్లీనింగ్ కోసం అయితే ఇలాంటి బ్రష్ ఒకటి నేను పక్కన పెట్టుకుంటానండి. దీని కిందే పెట్టేసుకుంటాను, డ్రా కింద. ఇంకా దేనికి యూస్ చేయను దీన్ని. ఇంకా చీపురు అయితే లోపల తగులుతుంది కదా, చిన్న రూమ్ కాబట్టి లోపల బ్రష్తోనే క్లీన్ చేస్తాను. ఒకసారి మొత్తం తడిబట్టతో మొత్తం టైల్స్ ఇంకా ర్యాక్స్ అవన్నీ తుడిచేస్తున్నాను. ఈ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం నాకు ఈ పెయింట్ బ్రష్లు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అన్ని విధాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మామూలుగా పెయింట్స్ వేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత అలాగా క్లీన్ చేసుకొని ఎత్తిపెట్టుకున్నాను అనమాట. ఇంకా గ్రిల్స్ క్లీనింగ్లో కానీ, విండోస్ క్లీనింగ్, ఇలాంటి చిన్న చిన్న చోట్ల క్లీనింగ్లో ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. దేవుడింట్లో మనకు తెలియకుండానే కొంచెం జిడ్డయితే ఉంటుంది. అంటే దీపము, ఆయిల్ ఇవన్నీ మనం ఉంటాయి కదా, మనకు తెలియకుండానే మనం ఆయిల్ చేతుల్లో అలా కబోర్డ్స్ని టచ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా దీపం వెలగడం వల్ల కొంచెం డోర్స్ కూడా జిడ్డు పడతాయి మనకు తెలియకుండానే. ఇంకా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ జిడ్డు అనేది ఉండదు. నేను ప్రతి మంత్ అయితే ఇంత డీప్గా అయితే క్లీన్ చేయనండి. డోర్స్ అవన్నీ కూడా, గ్లాసెస్ అవన్నీ, పటాలు, ఇంకా ఆ పటాలు ఉండే బండ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను, కింద ఫ్లోర్ కానీ. డోర్స్ ఇవన్నీ మాత్రం ఎప్పుడైనా ఫెస్టివల్స్కే చేసుకుంటాను. ఫ్లోర్ వరకు వదిలేసాను. ఫ్లోర్ తర్వాత లాస్ట్లో చేద్దామని ఇప్పుడైతే పటాలు తుడవడానికి స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇంకా ఈ పటాలు ఎత్తి లోపల పెట్టడం, మళ్ళీ ఈ దుమ్మంతా తొక్కడం ఎందుకని లాస్ట్లో కింద ఫ్లోర్ తుడుద్దామని ఇది స్టార్ట్ చేశాను. చాలా తక్కువ పటాలే ఉంటాయండి నా దగ్గర. అంటే రూమ్ కూడా చిన్నది, ఇంకా క్లీనింగ్ కూడా కష్టం అవుతుందని ఏవి కావాలో అవి మాత్రం ఉంచుకున్నాను. అంటే గృహప్రవేశానికి అమ్మ తీసిచ్చింది, ఇంకా కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే పెట్టుకొని మిగతావన్నీ కూడా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ తీసేశాను.
దేవుడిల్లు క్లీనింగు, ఇంకా పటాలు ఇవన్నీ చేసే లోపల నాకు ఆల్మోస్ట్ 1½ to 2 అవర్స్ పట్టింది. ఇంకా టైం అయితే ఇప్పుడు 6 గంటలు కావస్తుంది. ఇవన్నీ తీసి ఇంకా బయట వేసి కడుగుదామని క్లీన్ చేస్తున్నాను. కిచెన్ షింక్‌లో అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా! లేట్ అయిపోతుంది. కష్టమని నేను నిల్చోవడం, ఇక్కడ కూర్చొని కడుక్కోవచ్చు కదా అని ఇక్కడ పెట్టి క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసేసాక అలాగే ప్లేట్‌లో ఉంచకుండా ఒక టవల్ అయితే దీనికి సెపరేట్‌గా ఉంచుకుంటానండి. ఇవన్నీ కూడా ఆ టవల్ మీద పరిచేస్తే ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. లేకపోతే అలాగే మరకల్లాగా, మచ్చల్లాగా పడిపోయి ఆ వాటర్ అంతా అందులోనే ఉండిపోతుంది కదా అని ఇలా పరిచేస్తున్నాను. తర్వాత ఆరాక తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దాలమందిరం ఇంకా తలుపు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాము. ఈ దాలమందిరం అయితే కొంచెం హైట్‌గా ఉంటుంది కాబట్టి నాకు అందదు. ఆయన క్లీన్ చేస్తున్నారు. తర్వాత అయితే తలుపు నేను క్లీన్ చేస్తున్నాను. సైడ్స్‌కి ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఈ డిజైన్ తలుపుల వల్ల కొంచెం ఇబ్బంది. అంటే చూడ్డానికి మోడల్ బావుంటుందే కానీ డిజైన్ వల్ల మనకు క్లీనింగ్ అయితే కష్టమే. నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! నా వీడియోస్‌లో కూడా మీరు ఆల్మోస్ట్ చూసుంటారు. ఇలాంటి బ్రష్‌లే నేను క్లీనింగ్ కోసం యూజ్ చేస్తాను. చాలా బాగా ఉపయోగపడతాయి. సన్న సన్న గ్యాప్స్‌లో అవి చాలా బాగా వెళ్ళి బాగా క్లీన్ చేస్తాయి దుమ్ముని. ఇంకా పాత బట్టలు కూడా మనం అన్నీ ఎత్తి పెట్టలేకపోయినా కొన్నైనా నైటీలు, టవల్స్ చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని ఇలాంటి క్లీనింగ్ కోసం యూజ్ చేసుకొని తర్వాత డైరెక్ట్‌గా పడేయొచ్చు. అవి మళ్ళీ వాష్ చేసి ఎత్తిపెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఎలాగూ చాలానే నైటీలు, టవల్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి పడేసినా ఇబ్బందుండదనమాట. వరలక్ష్మి వ్రతం అయితే మాకు లేదు కానీ పూజ అయితే మామూలుగా చేసుకుంటాము. వ్రతము ఇవన్నీ కూడా ఎప్పుడూ మా ఇంట్లో చేయలేదు. ఇంకా నేను కూడా తెలియంది ఎందుకని చేయను. మామూలుగానే లక్ష్మీదేవి పూజ చేసుకుంటామన్నమాట. దానికి ఎలాగో మనం అంతా క్లీన్ చేసుకుంటాం కదా! అలాగే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అయితే గ్రిల్స్ క్లీనింగ్‌కి వచ్చేసాను. ఈ గ్రిల్స్ కూడా చాలా కష్టమండి క్లీనింగు. తెలియకుండానే మనకు చేస్తూ ఉన్నా కానీ మళ్ళీ చూస్తుండంగానే దుమ్మైపోతుంది. 10 వరకు ఇంకా అదే ఆ పనులన్నీ సరిపోయాయి. తర్వాత ఇప్పుడు ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను వంట చేసిన తర్వాత. ఈ పని చేసేస్తే ఇంక మొత్తం ఆల్మోస్ట్ పనంతా అయిపోయినట్టే. జనరల్‌గా నేను ఒకే రోజు ఇంత పనైతే పెట్టుకోను మామూలుగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని అలాట్ చేసుకుంటాను. కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అంత అలసట ఉండదని. రేపు ఇంకా బయటకి వెళ్ళే పని లేకపోతే నేను
దీన్ని 2 రోజులుగా డివైడ్ చేసుకుంటాను ఈ పనిని. కానీ రేపు వెళ్ళాలి కాబట్టి ఈరోజు కంప్లీట్ చేసి తీరాల్సిందే. మామూలుగా అయితే ఎవ్రీ వెనస్డే నేను కింద ఫ్లోర్ తుడుచుకుంటాను. పై ఫ్లోర్ మాత్రం ఎవ్రీ మండే క్లీన్ చేసుకుంటాను, తుడుచుకుంటానన్నమాట. రోజు మార్చి రోజు అలాగైతే క్లీన్ చేయను. ఎందుకంటే నేనే చేసుకోవాలి కాబట్టి మరీ రోజు మార్చి రోజు అంటే చాలా కష్టమైపోతుంది మెయింటైన్ చేయడం. ఎక్కువ మనకు పాడయ్యేవి వంటగది ఇంకా హాలే కాబట్టి అది పాడైంది అని అనిపించినప్పుడు నేను ఒక్కసారి పైనే తుడిచేసుకుంటానన్నమాట. కాబట్టి వీక్లీ వన్స్ మాత్రమే నేను మాపింగ్ అవి చేసుకుంటాను. అది కూడా కింద ఒక రోజు పైన ఒక రోజు పెట్టుకుంటాను. మళ్ళీ ఒకే రోజు అయిపోయినా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసేంత వరకు సెలవు. మీ సుప్రజ.